హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. చిన్న చిన్న బొమ్మలు షోకేస్లో చక్కగా కనిపించినాయి. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. వినాయకుడి బొమ్మ అనమాట. చాలా చాలా బాగుంది. చైర్లో కూర్చొని చదువుతున్నట్టు. ఈ పైన వచ్చేసి బుద్ధుడు బొమ్మ అనమాట. పక్కన వచ్చేసి గ్రద్ద బోర్డు ఉంటుంది కదా, బాగా పెద్దగా ఉంటుంది కదా. గ్రద్ద వచ్చేసి ఎలిఫెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని బాగున్నాయి అని చెప్పేసి వీడియో తీశాను. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణులు. ఈ పక్కన కూడా చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయి అది. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పాట్స్ అన్నమాట. లాఫింగ్ బుద్ధ, ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి పాట్స్. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఒక ట్రీ లాగుండి వాటి మీద చిన్న చిన్న బొమ్మలు అనమాట. లాఫింగ్ బుద్ధ బొమ్మలు ఉంటాయి కదా, డిఫరెంట్ అనమాట. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, డిఫరెంట్ యాంగిల్లో. ఇంకెక్కడ వచ్చేసి ఇంకా ఈరోజు నేనైతే ఇలా చేశాను అనమాట వంట వచ్చేసి. ఇంకా ఈరోజు అయితే కర్రీ అయితే ఏం చేయలేదు. ఇది వచ్చేసి గోంగూర రొయ్యల పచ్చడి. ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా దొండకాయ పచ్చడి అనమాట. ఇంకా చట్నీలు ఉన్నాయి అని చెప్పేసి నేను ఇంకా ఇలా ఈరోజు అయితే ఇలా చేశాను. ఇంకా ఇందులోకి వచ్చేసి కోడి కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా మ్యాంగో అయితే కట్ చేసి పెట్టాను ఈ బాక్స్లో. వచ్చేసి చిత్తూరు మామిడికాయలు అంటారు కదా. ఎలా అయినా మామూలు మామిడికాయలే బాగుంటాయండి టేస్ట్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి చిత్తూరు మామిడికాయలు లైట్గా పులుపు ఉంటాయి అన్నమాట. అంత టేస్ట్ అనిపించవు, అంటే స్వీట్ ఉంటాయి కానీ పండితే లైట్గా పులుపు కూడా ఉంటుంది. ఇంకా మామూలు మామిడికాయలు అంత టేస్ట్ ఉండదు. ఇంక ఈరోజు మీల్ వచ్చేసి రైస్, గోంగూర రొయ్యల పచ్చడి, దొండకాయ పచ్చడి, పెరుగు, మామిడికాయ. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.